నీ స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము, దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు తల్లి శ్రీసభ పునీత జాన్ మరియ వియాన్ని గారి పండుగను ఘనంగా కొనియాడుతున్నది. పునీత జాన్ మరియ వియాన్ని గారు విచారణ గురువుల పాలక పునీతుడు కనుక మొట్టమొదటగా విచారణ గురువులకు, మరి ముఖ్యంగా మఠవాసులకు, విశ్వాసులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేని వారలారా, పునీత జాన్ మరియ వియాన్ని గారి జీవిత విశేషాలను 3 భాగాలలో మనం ధ్యానించుకున్నాం. మొదటగా పేదరికం, దైవ పిలుపు. పునీత జాన్ మరియ వియాన్ని గారి ఆస్తి పేదరికం. వీరు ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి డార్డిల్లీ అనే కుగ్రామంలో 1786వ సంవత్సరంలో మాథ్యూ వియాన్నే మరియు మేరీ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి వ్యవసాయి. వియాన్నే గారి బాల్య జీవితము చాలా వరకు కూడా వ్యవసాయానికే అంకితమైనది. పేదరికముతో తండ్రి వియాన్నే గారి చదువులు పట్టించుకునేవాడు కాదు. వియాన్నే గారు తన తాతగారింట్లో ఉంటూ ప్రాథమిక విద్య అభ్యసించాడు. చదువులో చాలా వెనుకబడి ఉన్నాడు. తన 13వ ఏట దివ్య సంస్కారం స్వీకరించారు. లోక జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా దైవ జ్ఞానం ఎక్కువగా ఉంది కాబట్టి గురువు కావాలని కాంక్షించారు. ఆనాటి విచారణ గురువులు అనేటువంటి చార్లెస్ బార్లీ గారి దగ్గర గురు తర్ఫీదు తీసుకున్నారు, శిక్షణ తీసుకున్నారు. 1815వ సంవత్సరంలో గురువులుగా అభిషేకం పొందుకున్నారు. కొంతకాలము చార్లెస్ బార్లీ గారి దగ్గర సహాయ గురువులుగా పనిచేశారు. జాన్ మరియ వియాన్ని గారికి అడుగడుగున అవమానాలు, అనారోగ్యం, బాధలు, పేదరికం ఇవన్నీ ఎదురైనా కానీ దైవ పిలుపు నుండి ఇవి వేరు చేయజాలకపోయాయి. దేవుని ప్రేమ నుంచి ఈ పేదరికము అతన్ని వేరు చేయజాలకపోయింది. దేవుడు గొప్పగా ఈయనను ఎన్నుకున్నాడు, గురువుగా అభిషేకం చేశారు. గురుత్వ సేవలు. ప్రథమంగా జాన్ మరియ వియాన్ని గారు ఆర్ట్స్ గ్రామానికి విచారణ గురువులుగా నియమించబడ్డారు. ఏం బిడలారా, ఆర్ట్స్ గ్రామం ఎట్టిదంటే ఆనాడు నైతికంగా, ఆధ్యాత్మికంగా మత భ్రష్టున్నటువంటి ప్రజలు, దైవభీతి పాపభీతి లేని ప్రజలు, అటువంటి ప్రజల మధ్య తాను గురుత్వ సేవలు నిర్వహించడం అనేది కత్తి మీద సాము లాంటిది, పెను సవాలుతో కూడుకున్నది. చర్చికి ప్రజలు వచ్చేవారు కాదు. ప్రార్థన అన్న ప్రజలకు ఆసక్తి ఉండేది కాదు. నీరు గారిపోలేదు వియాన్ని గారు. ప్రజలు రాకపోయినా కానీ తానే ప్రజల దగ్గరికి వెళ్ళేవారు. ఎంతగా అంటే పొలాలలో మధ్యాహ్న సమయంలో భోజన విరామములో వారికి బోధించేవారు. క్రమేణా వియాన్ని గారి తన ప్రార్థనా జీవితం ద్వారా, బోధనల ద్వారా కరుడుగట్టిన వారి హృదయాలలో విశ్వాస బీజాన్ని వెదజల్లారు. క్రమేణా వారి ప్రార్థనా జీవితం, ప్రసంగాలు కఠిన హృదయాలను కదిలించి వేశాయి. వారు ఎంతగానో ప్రభావితం చేశాయి. వారిలో మారు మనసు తీసుకొని వచ్చాయి. దేవుని బిడ్డలారా, పాప సంకీర్తనలో యావత్ స్త్రీ సభ ఆర్ట్స్ గ్రామం వైపు చూసేలాగా చేశారు ఆ గొప్ప పునీతుడు. వియాన్ని గారు తన కృషి ఫలితం ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం ద్వారా పాప
లో మునిగి తేలుతున్నటువంటి పాప నగరమైనటువంటి ఆర్సును ఒక ప్రార్థనా స్థలముగా, ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు. ఇటువంటి గొప్ప పునీతుడు నేడు విచారణ గురువులకు ఒక ఆదర్శంగా ఉంటున్నాడు. నాకు చిన్న మారుమూల గ్రామం ఇచ్చారు, పనికిరాని రిమోట్ ప్యారిస్ ఇచ్చారు అని నిరుత్సాహముతో నేను వెళ్ళను అని తిరస్కరించే గురువులకు ఈయన ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. దేవుని మీద భారం వేసి రిమోట్ ప్యారిస్ అయినా కానీ అంకిత భావంతో పనిచేస్తే ప్రతి రిమోట్ ప్యారిస్ ఒక పుణ్యక్షేత్రంగా మారగలదు అని పునీత జాన్ వియాన్నీ గారు ప్రతి విచారణ గురువులకు నేర్పిస్తున్నారు, ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. సాతానుతో పోరాటం. దేని వల్లారా, పగలు 18 గంటలు పాప సంకీర్తనలో కూర్చున్న ఈయన రాత్రి ఇలా ప్రశాంతంగా పడుకుందామనుకుంటే సైతానుడు యుద్ధమే చేశాడు. గోలతోనూ, శబ్దాలతోనూ, అరుపులతోనూ అతనిని నిద్రపోనీయకుండా నిద్రలేని రాత్రులు గడిపేలాగా చేశాడు సైతానుడు. అయినను కృంగిపోలేదు, నీరు గారిపోలేదు, నిరాశ గురి కాలేదు జాన్ మరియ వియాన్నీ గారు. రాత్రంతా నిద్రపోకపోయినా కానీ పగలు మాత్రం 18 గంటలు పాప సంకీర్తనలో కూర్చుండేవారు. ఎంతగా అంటే ఆ చుట్టుపక్కల ప్రజలు, పీఠాధిపతులు చాలామంది కూడా తండోలుగా ఈ పాప సంకీర్తన వినేదానికి వారి దగ్గర క్యూ కట్టేవారట. ఆయన సలహాలు తీసుకోవాలని, ఆత్మీయంగా బలపరచబడాలని ఎంతోమంది కూడా క్యూ కట్టేవారంట పాప సంకీర్తన వినడానికి. ప్రియమైన బిడ్డలారా, సైతానుపై యుద్ధమే చేశాడు యేసుక్రీస్తు ప్రభు కూడా. ఆయన శోధనకు గురయ్యాడు. అనేక విధాలుగా పర్యాయాలుగా శోధింపబడినప్పటికీ కూడా పాపము యాజకుడు మన యేసుక్రీస్తు ప్రభు కనుక అభిషిక్తులు శోధనకు గురవుతారు. నీరు గారిపోవాల్సిన అవసరం లేదు. పట్టుదలతో వియాన్నీలాగా ప్రార్థన చేయగలగాల, ఎదురుంచి నిలబడగలగాలి. లోక విరోధి చాలా బలమైన వాడు. అభిషిక్తులను బలంగా అనేక విధాలుగా మరి ధన వ్యామోహముతోనూ, శారీరక వ్యామోహంతోనూ అనేక విధాలుగా ప్రలోభాలు గురి చేస్తుంటాడు, శోధిస్తుంటాడు. అయినా కానీ ఎదురించి నిలబడగలగాలి పునీత జాన్ మరియ వియాన్నీ గారిలాగా. దేవుని వాళ్ళారా, ఇంత గొప్ప పునీతుడు 1859వ సంవత్సరంలో 41 సంవత్సరము ఆర్స్ గ్రామంలో సేవలు నిర్వహించి పరమపదించాడు. 1955వ సంవత్సరంలో 13వ భక్తినాథ పాపు గారు పునీత పట్టాన్ని ఇచ్చారు. గురువు అంటే ప్రజల మనిషి అని, ప్రజల అవసరాలను తీర్చడం కన్నా మించిన మరొక పని లేదు అని నొక్కి వక్కానించారు పునీత జాన్ మరియ వియాన్నీ గారు. చివరిగా మఠవాసులు, గురువులు ఈ గొప్ప పునీతుల నుంచి నేర్చుకోవలసినటువంటి కొన్ని పాఠాలు. మొదటగా దివ్య సప్రసాదం ముందు మోకరించి గంటల తరబడి ప్రార్థన చేయాలి. పునీత జాన్ మరియ వియాన్నీ గారిలాగా ప్రార్థించే గురువులు కావాలి, ప్రకటించే గురువులు కావాలి, మోకాళ్ళ ప్రార్థన చేసే గురువులు కావాలి. అలా ఉండాలి అని పునీత జాన్ మరియ వియాన్నీ గారు నేర్పిస్తున్నారు. రెండవదిగా రోగుల పట్ల, అనాథల పట్ల, అభాగ్యుల పట్ల కనికరం కలిగి వారికి చేయూతనివ్వాలి. ఆ విధంగా ఉండాలి అని జాన్ మరియ వియాన్నీ గారు నేర్పిస్తున్నారు. నేటి ఆధునిక సమాజంలో, ఆధునిక ప్రపంచంలో, మరి ముఖ్యంగా కథోలిక శ్రీ సభలో పాప సంకీర్తన విషయంలో చాలా వరకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. పాప సంకీర్తనను ప్రోత్సహించాలి. గంటల ధరబడి జాన్ మరియ వియాన్నీ గారు పాప సంకీర్తనములో కూర్చునేవారు. ఆ విధంగా పాప సంకీర్తన పట్ల జిజ్ఞాస ఉండాలా, ఆసక్తి ఉండాలా అని ఇంత జాన్ మరియ వియాన్నీ గారు గురువులందరికీ కూడా నేర్పిస్తున్నారు. గురుత్వం అంటే సంపాదన కాదు, గురుత్వం అంటే విలాసవంతమైన జీవితం కాదు, గురుత్వం అంటే త్యాగపూరితమైన జీవితం, గురుత్వం అంటే ప్రభు కోసము
అంకితం చేయబడిన జీవితము. గురుత్వం అంటే ప్రజల కొరకై పరితపించే జీవితము. గురుత్వం అంటే ఆత్మల కాపరిలాగా జీవించాలని చెప్పకనే ఆయన తన జీవితం ద్వారా ప్రతి గురువుకు నేర్పిస్తున్నారు. ప్రియా దేవుని వారలారా, ప్రతి గురువు నేటి ఆధునిక యుగంలో ఈ లోక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానముతో పట్టుదలతో విశ్వాసాలను ప్రజల వైపు నడిపించగలగాల. అదే గురుత్వ జీవితానికి సార్థకత. కనుక ఈరోజు ప్రతి గురువు, ప్రతి మఠవాసి ఈ గొప్ప పునీతుల నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. ప్రార్థన జీవితానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాప సంకీర్తనలో ఏ విధంగా గంటల తరబడి మరి ప్రార్థనలు, పాప సంకీర్తనలు వినాలి అనే దానికి కూడా మనకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజల కొరకై నిలబడి ప్రజల కొరకై పనిచేసే గురువుగా ఉండాలా. అటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయాలని ఈ పునీతుని ప్రార్థనా సహాయాన్ని కోరుకుందాం. దేవుడు మనను దీవించునుగాక. ఆమేన్.